గతంలో బీసీలు పట్టుకొని బీసీలు ఎవరు జడ్జీలుగా పనికొస్తారా అనేవాడు అతనే. ఎలక్షన్ ముందు నేను మారాను, అన్ని చేస్తామని ఆయన 2014 ముందు అలాగ చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 87,612 కోట్లు, డ్వాక్రా 15,000, మొత్తం 1,02 కోట్లు. మీరు ఎవరు బ్యాంకులు కట్టొద్దు డబ్బులు, నేను అధికారంలోకి రాగానే అప్పు తీరుస్తున్నాను ఆయన. పైసా కొడతారు 4 విడతలుగా 20,000 పసుపు కుంకుమ 10,000 వేసి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్కి వస్తే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ తిరిగి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. ఇదివరలో జన్మభూమి కార్యక్రమంలో ఒక 2-3 డబ్బులు ఇచ్చేసి మీడియా ద్వారా తెలిపించి అలా మొత్తం రాష్ట్రం మొత్తం ఇచ్చామని పబ్లిసిటీ చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా మొత్తం 98% వాతకాల నవరత్నాల్లో 98% అందరికీ ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాలు ఇచ్చారండి. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి బీసీలకు సపోర్ట్ అన్నారు. ఈ బీసీలకు అనగదొక్కాలని తోక కత్తిరిస్తాను జళ్ళ కత్తిరిస్తాను అనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే బీసీలు మాతోటే ఉన్నారు అంటున్నారు. 100 ఎన్ని రకాలుగా చూసినా సరే జగన్మోహన్ రెడ్డికి సాటి ఎవరు రారండి. ప్రతి పేద ప్రజలు కూడా ఇంటింటికి లక్షల రూపాయలలో డబ్బులు అందుకుంటున్నారు. ప్రతి పేదవాళ్ళు డబ్బులు అందుకుంటారు. లాస్ట్ ఛాన్స్ అంటే మరి ఆయనకి తెలుసు, అన్ని కోణాల నుంచి కూడా ఈ ఓడిపోతున్నాను తెలుసు. జనాలుగా ఎలాగా మభ్య పెట్టేసి గెలాలనేసి మోసం చేశాడు అనడానికి నిదర్శనం బీసీ కులాల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్క బీసీ కూడా గత ప్రభుత్వాలన్నీ విస్మరించి చంద్రబాబు నాయుడు జెండా మోసినప్పటికి కూడా బీసీలు చాలా ఇబ్బంది పెట్టాడు, బీసీలు అనగతొక్కాడు, బీసీలే ఓటు బ్యాంకుగా మలుచుకున్నాడు తప్పితే బీసీలకు ఎటువంటి న్యాయం చేయనటువంటి నేత ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బీసీలే. బీసీలు ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశాడు తప్పితే బీసీలకు ఏనాడు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టలేదు. కానీ బీసీ ఓటు బ్యాంకే కీలకమని నమ్మినటువంటి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకలే బీసీలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ బీసీలు ఓటు బ్యాంకు వల్లే మనం పదవులు సాధిస్తున్నాం. ఇలాంటి పదవులు సాధించినటువంటి ఈ బీసీల్ని మనం ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలని చెప్పి ఈవేళ బీసీలకి 51 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా బీసీలకి అత్యధిక శాతం మినిస్టర్ పదవులు ఇచ్చి బీసీలకి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరు తప్పితే మరొకరు లేరు. మరి బీసీలు జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలంటే రేపు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈవేళ బీసీలకు ఇచ్చినటువంటి స్థానాన్ని నిలుపుకోవాలన్నా మళ్ళీ భవిష్యత్తులో బీసీలకి మంచి ఉన్నత స్థానం రావాలన్నా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అవ్వాలి. అవి తీరాలు కూడా అదే మా అందరి సంకల్పం బీసీల తరఫున. చంద్రబాబు బీసీలని ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు తప్పితే ఏ రోజు కూడా చంద్రబాబు బీసీలకి చేసింది ఏం లేదు. మీరు చరిత్ర చూడండి, లేకపోతే అసెంబ్లీ రికార్డులు కూడా పరిశీలించండి. ఏ రికార్డుల్లోనైనా ఉన్నత పదవులు ఇచ్చినటువంటి రికార్డులైనా చూడండి. ఓసీ వర్గాల్లోనూ తన కులానికి తన వర్గానికి పదవులు ఇచ్చుకున్నాడు తప్పితే ఏ రోజు బీసీల్ని గౌరవించినటువంటి ఇది లేదు. బీసీల్లో ఎవరు ఎప్పుడు ఒకే వ్యక్తిని యలమల రామకృష్ణుడు అనే వ్యక్తిని ఒకడనే ఆయన భుజాన్ని మోసాడు. ఎందుకు మోసాడు? ఆయనకంటే అత్యంత తెలివైనడు, ఎవరికి ఉపయోగపడ్డు? చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడతాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు కేసుల్ని వాటి మీద స్టేలు తేగడానికి ఉపయోగపడతాడని ఒక యలమల రామకృష్ణుడికే ఉపయోగపడ్డాడు తప్పితే చంద్రబాబు నాయుడు ఇంకే బీసీ నాయకుడికి ఉపయోగపడలేదు. లేదు, ఆ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే ఎక్కువ సంక్షేమ పథకాల ద్వారా ఏంటంటే ఎక్కువ లబ్ధి పొందినారు మత్స్యకారులు. కానీ మిగతా వేరే క్యాస్ట్లకు సంబంధించి ఎక్కువ లబ్ధి పొందింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే. చంద్రబాబు నాయుడు చేసేది తెలియదు, ఓన్లీ ఆర్భాటం తప్పించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసింది ఎట్లేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్కి మా వెనకతల బీసీలు అందరూ ఉన్నారని చెప్పుకోవడానికి గతంలో ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక పథకం ఇస్తుంటే అలాగే ఒక 10,000 5,000 లోన్ల రూపంలో ఇచ్చి చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలోనే అన్ని బీసీ కులాలకు కూడా మొత్తం అందరికీ కవర్ అయ్యేటట్టుగా నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి పథకం అనేది అందుబాటులోకి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలోనూ బెటర్ దెన్ మా ముఖ్యమంత్రి గారు ఆయనే బెటర్ దెన్.
అంటే మంత్రివర్గ స్థానంలో కూడా నేనే ఎక్కువ ఇచ్చానని చంద్రబాబు గారు చెప్పుకుంటారు. మంత్రివర్గంలో చూసుకుంటే బీసీ నాయకులు ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు మనకి. చంద్రబాబు నాయుడు ఎంత మందికి ఇచ్చారు? 50% కోటా ఇచ్చారు కదా. మహిళలకి 50% కోట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎంత మందికి ఇచ్చారు మహిళల విషయంలోకి వచ్చేటప్పటికి? మహిళలకు కూడా మేమే కదా టీడీపీలో ఉన్నప్పుడే న్యాయం చేశాము. మహిళలకి కేవలం ఎలక్షన్ నెల రోజుల్లో వెళ్తామని అంటే పశువు కుంకం కింద ఓ 10,000 రూపాయలు వేసాడు తప్పితే ఏమి ఇచ్చాడు మహిళలకి అసలు? ఆ విషయంకి వస్తే ఓ 10,000 రూపాయలు చెప్పున్నా వేసాడు పశువు కుంకాలు. ఎలక్షన్ ముందు రేపు ఒక నెల రోజుల్లో ఎన్నికలు కూడా వస్తుందంటే వేసాడు. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన 10 రోజుల్లోనే సీఎం అయిన 10 రోజుల నుంచి సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారు. ఆయన గొప్ప ఈయన గొప్ప ప్రజలు తెలుసుకుంటున్నారు బాగా ఎవరు గొప్ప అనేది. నేను రాకపోతే ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు లేరని చంద్రబాబు నాయుడు టైంలోన ఒక నిరుపేద కుటుంబంలోనే ఉన్న ఫెన్షన్ సార్, ఆ రోజుల్లో ఉన్న 500 రూపాయల ఫెన్షన్ కూడా తీసేవాడు సార్. ఈవేళ పూర్తిగా జన్మభూమి కమిటీలు లేవు, పూర్తిగా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా పక్కా తెలుగుదేశం ఎంపీపీలు జడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళు కూడాను ఈవేళ ఫెన్షన్ వెళ్ళేసి పార్టీలకు అతీతంగా తీసుకుంటున్నారు. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప. ఎమ్గనూరు తాలూకా గోనెయాల మండలం సార్ జగన్ సీఎం అవడం ఖాయం. ఎందుకంటే ఆయన పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు, పిల్లలకు వచ్చేసి ఉద్యోగాలు ఇస్తున్నాడు, రైతులకు వచ్చేసి ఇన్సూరెన్సులు, పంట బీమా పథకాలు మంచి ఇస్తున్నాడు. అందువల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఏం మాలన్నా పక్కా వస్తారు సార్ మళ్ళీ. అది కాక మా రాయలసీమ కరువు ప్రాంతం రాజశేఖర రెడ్డి వలన అందరినీ కాలువ వలన మన 4 జిల్లాలకు వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోయింది సార్. లేదు సార్, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడే తవ్వినారు, మా కళ్ళ రోడ్డునే చేసినారు. కాబట్టి మా గ్రామం చిన్న గ్రామం, మా గ్రామానికి కూడా వస్తున్నాయి శ్రీశైలం నుంచి అందరినీ ద్వారా. రైతులకు ఎంతో మేలుగా సార్. అది అన్ని రకాల బాగానే సార్. రాయలసీమ జిల్లాలో అయితే టీడీపీ వచ్చే అవకాశమే లేదు సార్. ఛాన్స్ అడుగుతున్నాడు, ఆయన ఏజ్ అయిపోతుందని కొంతమంది వేయరు సార్. అసలు జగన్ మంచిగా అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి వేయరు సార్. అంటే ఇంటింటికి పథకాలు బాగానే అందుతున్నాయి, మంచిగా అందుతున్నాయి సార్. అన్ని ఎటువంటి లంచం లేకుండా సచివాలయాల ద్వారా మంచి పరిపాలన అందిస్తున్నాడు. అటువంటిప్పుడు ఎందుకు వేస్తారు సార్ టీడీపీకి? ఇంతకుముందు ఎలా ఉండేది అంటారు? 14 ఏళ్ళు ఇంతకుముందు అంటే అంత బాగోలేదు సార్. నాయకులు దోచుకునే వాళ్ళు, నాయకులే పెత్తనం చేసేవాళ్ళు. ఇప్పుడు నాయకులకు ఎటువంటి అధికారం లేదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా సచివాలయం ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారానో చూసుకున్నారు. కానీ నాయకులకు ఎటువంటి సంబంధం లేకుండా, అవినీతి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ జగన్ వస్తాడని మేము అనుకుంటాం సార్. సచివాలయాలు ఎంత అభివృద్ధి అంటారా? జాబ్స్ చదువుకున్న పిల్లలకి జాబ్స్ దొరుకుతున్నాయి. ప్రజలకి, పేద ప్రజలకు కూడా అన్ని రకాల ఒక పింఛన్ పోతే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ మండలం వైడ్ ఎన్నో సార్లు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటిది లేదు కదా సార్. చక్కగా స్ట్రైట్ వే సచివాలయంలో గ్రామంలో చేసుకుంటున్నారు. మళ్ళీ ఎంత మంచిగా ఉంటుంది సార్. సార్ పవన్ కళ్యాణ్ రాయలసీమలో ఎక్కడ లేదు సార్. కర్నూలు జిల్లాలో అసలు లేదు ఆయనది. ఏం చెప్పలేము సార్ మేము. ఆయనకి అంటే అసలు ఒక సీట్ రాదు సార్ రాయలసీమ ప్రాంతం అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.